మహాలక్ష్మికై ఇదే ఒక అడ్డంకైలా అనిపిస్తే చక్రైకై మాత్రం ఇదే దేవుడు ఇచ్చిన మరో అవకాశంలా కనిపిస్తుంది. తన భార్య మనసు గెలుచుకోవడానికై, తన ప్రేమను నిరూపించుకోవడానికై ఈ 6 నెలల సమయం తనకు ఒక ఆయుధంలా తోస్తుంది. మహాలక్ష్మి పరిస్థితి మరోలా ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితుడిని వెతుక్కుంటూ జీవితాన్ని గడపాలని కలలు కంటున్న ఆమెకు ఈ పెళ్లై బంధం ఖైదై చేస్తోంది. అదే సమయంలో చక్రై తన ప్రేమను గెలవడానికై రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆమెకు తలనొప్పిగా ఉందని తెలియగానే ఆమెను ఓదార్చడానికై అతను పడే ఆరాటం ఆమెకు తన మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంటుంది. ఇక కథలో అసలు ట్విస్ట్ మహాలక్ష్మి పుట్టినరోజు నాడు మొదలవుతుంది. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎంతో అద్భుతంగా బర్త్డే వేడుకలు జరిపిస్తాడు చక్రి. అయితే ఆ సర్ప్రైజ్ లో గాఢంగా చక్రై ఇచ్చిన బహుమతిలో ఒక పాత ఫోటో ఉంటుంది. అదై చూడగానే మహాలక్ష్మి కళ్ళు చెమరుస్తాయి. అదై తన చిన్ననాటి స్నేహితుడితో ఉన్న ఫోటో. అసలు ఆ ఫోటో తన దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని చక్రిని నిలదీస్తుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి తన మనసులో దాచుకున్న రహస్యాన్ని బయటపెడతాడు. ఆ ఫోటోలో ఉన్న చిన్నారి తన ప్రాణ స్నేహితురాలనై, ఆమెను వెతుకుతూనే ఇన్నాళ్ళు గడిపానని, కానీ కాలం కలిసి రాక ఆమెను పోగొట్టుకున్నానని ఆవేదన చెందుతాడు. ఆ స్నేహితురాలై మీద ఉన్న ప్రేమనే ఇప్పుడు మహాలక్ష్మి మీద చూపిస్తున్నానని, ఆమెనే తన సర్వస్వమని కన్నీళ్లతో చెబుతాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మికి ప్రపంచం గిర్రున తిరుగుతుంది. తను విడాకులు కావాలని ఎవరి కోసం అయితే ఎదురు చూస్తుందో ఆ చిన్ననాటి స్నేహితుడు